క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు మరొకసారి క్రీస్తు నామమున మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. వెరీ బ్లెస్డ్ మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడము నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సముఖములో నేను చాలా ఉన్నతంగా నేను ఆలోచన చేస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రియులారా, మీరు కూడా యూ మస్ట్ ఫీల్ హ్యాపీ అండ్ జాయ్ ఇన్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పదనం బట్టి మీరు కూడా చాలా ఉన్నతంగా సంతోషంగా మీరు అనుకోవాలని, మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తున్నాను. ఈరోజుసారి మరొకసారి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద నా కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులరా, ఈ వచనం ద్వారా మనకేమర్థమవుతుందో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ కౌన్సిలర్. దేవుడు సమాధానకర్త. దేవుడు గొప్పగా మనల్ని నడిపించేవాడు, మనకి ఆలోచన చెప్పేవాడు అనే మాట మనకి అర్థమవుతుంది. మనము జీవితంలో చాలాసార్లు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసేటప్పుడు, ఏదో ప్రణాళిక మనం చేసేటప్పుడు మనకంటే ముందున్నవారు లేక మనకంటే పెద్దవారు, మనకంటే అనుభవనీయుల దగ్గర మనము ఆలోచన తీసుకుంటాం. మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మేము ఇది ప్రారంభించాలనుకుంటున్నాము, మీ సలహా సూచనలు చెప్పండి అని మనం అడుగుతూ ఉంటాం. విచ్ ఈజ్ రైట్, అది సత్యము, అది అలా చేయాలి కూడా. ప్రియమైన సహోదరి సహోదరులు, చూడండి, ఇంజనీరింగ్ పిల్లలు ఆ ఎంట్రన్స్ రాసినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తారు. ఆ కౌన్సిలింగ్లో ఏ కోర్సులో ఎలా ఉందో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఆ విద్యార్థులకు చెబుతారు. అలాగే మెడికల్లో కూడా అలాగే కౌన్సిలింగ్ తీసుకుంటారు. అలా తీసుకుంటున్నప్పుడు మనం ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది భౌతిక సంబంధమైన జీవితానికి సంబంధించినది. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు కూడా మనలను మనుషుల కంటే గొప్పగా మనల్ని నడిపించాలని, మనకి ఆలోచన చెప్పాలని ఆయన ఉద్దేశము, ఆయన చిత్తమైనది. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్, ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ కౌన్సిలర్. నీకు మంచి సమాధానకర్త, నీకు మంచి ఆలోచన చెప్పేవారు కావాలి. నీకు మంచి ఆలోచన చెప్పేవారు తప్పకుండా ఎవరోనంటే ద ఓన్లీ వన్ గాడ్, ఆయనే దేవుడై ఉన్నాడు. మనుషులు కొన్నిసార్లు ఒకవేళ తప్పుడు ఆలోచనలు చెప్పొచ్చు, మనుషులు కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలో నడిపించవచ్చు, కానీ గాడ్ నెవర్ లీడ్స్ అస్ ఇన్ టు ద రాంగ్ ప్యాథ్స్. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తప్పుడు మార్గాల్లో నడిపించడు. అక్కడ అంటాడు, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నా కనుదృష్టి నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు. మనకి కొన్నిసార్లు చాలాసార్లు ఏం చేయాలో, ఎలా ఉండాలో మనకి ఆలోచన తట్టదు. మనం ఏం ప్రయత్నాలు చేయాలో వీ డోంట్ హ్యావ్ సమ్టైమ్స్ ద థింకింగ్ అండ్ ద థాట్స్. ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క ఆలోచనలు ఉండవు. చాలాసార్లు వి నీల్ డౌన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే. మనము దేవుని యొక్క సముఖంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు గాడ్ రివీల్స్ హిస్ థాట్స్ అండ్ గాడ్ రివీల్స్ అండ్ గాడ్ లీడ్స్ అస్ ఇన్ టు ద రైట్ ప్యాథ్స్. దేవుడు ఆయన జ్ఞానమును మనకు రివీల్ చేసి, ప్రకటన చేసి, ఆయన బయలుపరిచి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు మనకి సహాయపడతాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, వాట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ యు ఆర్ ఇన్? ఎటువంటి ఆలోచన చెప్పేవారితో నువ్వు ఉన్నావు? ఎటువంటి ఆలోచనలు నువ్వు వింటున్నావు? ఎటువంటి ఆలోచనలు యొక్క ఆ గుంపులో నువ్వు ఉంటున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. జస్ట్ ప్రే టు గాడ్ ఫర్ గాడ్స్ కౌన్సిలింగ్. దేవుని యొక్క ఆలోచన కొరకు ప్రార్థన చేయి. దేవుడే నిన్ను నడిపిస్తే, దేవుడే నీకు ఆలోచన ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. యువర్ లైఫ్ విల్ బి ఆన్ హైట్. యువర్ లైఫ్ విల్ బి ఆన్ సోరింగ్ ద హైట్స్. నీ యొక్క జీవితము ఉన్నత స్థానాలలో నిలబడుతుంది, ఉన్నత స్థానాల్లో నువ్వు కూర్చుంటావు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని ఆలోచన చెప్పున నడిచాడు అబ్రహాము, దీవించబడ్డాడు. ఏం చెప్తే అదే చేశాడు. అబ్రహాముకి ఏ మార్గమును నడవాలో, ఏం చేయాలో
దేవుడు చెప్పాడు, అబ్రహాము ఆ ఆలోచన ఫాలో అయ్యాడు. అందుచేత అబ్రహాము దీవించబడ్డాడు. అలాగే దావీదు కూడా దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుని యొక్క ఆలోచన ఫాలో అయ్యాడు. దావీదు దీవించబడ్డాడు. యోసేపు కూడా దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. ఆయన దీవించబడ్డాడు. డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దీవించబడాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ ద గాడ్స్ కౌన్సిలింగ్. నీకు తప్పకుండా దేవుని ఆలోచన కావాలి, దేవుని నడిపింపు కావాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద గాడ్స్ కౌన్సిలింగ్ అండ్ గాడ్స్ లీడింగ్, యూ మస్ట్ ప్రే టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. ఆయన సహాయం కోసం, ఆయన నడిపింపు కోసం జస్ట్ యు ఆస్క్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో దేవుని అడిగినట్లయితే గాడ్ విల్ లీడ్ యూ ఇన్ టు ద సక్సెస్ఫుల్ వే. దేవుడు నిన్ను విజయవంతమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఈరోజు మెనీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ దర్ లైఫ్స్. చాలామంది వారి జీవితాల్లో వాళ్ళు ఓడిపోతున్నారు, తప్పిపోతున్నారు, వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ల్యాక్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క ఆలోచన లేక, దేవుని యొక్క చిత్తం లేక, దేవునితో సహవాసం లేక, దేవుని యొక్క నడిపింపును వారు కోరలేక దే ఫెయిల్ ఇన్ దేర్ ప్రొఫెషన్స్. వారి యొక్క వృత్తులు అవ్వచ్చు, వారి యొక్క జీవితాలు అవ్వచ్చు, వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. జీవితంలో మన ప్రతి దానికి కూడా వి నీడ్ గాడ్స్ కౌన్సిలింగ్. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆలోచన కావాలి. కుటుంబం నడిపించడానికి దేవుని ఆలోచన కావాలి. ఉద్యోగం చేయటానికి దేవుని ఆలోచన కావాలి. వ్యాపారం చేయటానికి దేవుని ఆలోచన కావాలి. మనం చదువుకోవడానికి కూడా దేవుని ఆలోచన కావాలి. జీవితంలో స్థిరపరచబడడానికి దేవుని ఆలోచన కావాలి. వి నీడ్ గాడ్స్ కౌన్సిలింగ్ ఇన్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ ఆస్పెక్ట్. దేవుని యొక్క నడిపింపు, ఆలోచన మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా కావాలి. బికాజ్ ఆఫ్ దట్ యు నీల్ డౌన్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్ గాడ్ అండ్ ప్రే టు గాడ్. దేవుని యొక్క సముఖములో మోకరించి మనం ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ కార్యము నేను చేయాలనుకుంటున్నాను, మీరు నన్ను నడిపించండి, నాకు ఆలోచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, నన్ను నడిపించని ప్రభా. నువ్వు వెన్ యూ ప్రే లైక్ దట్, అలాగ నువ్వు ప్రార్థన చేసినప్పుడు డెఫినెట్లీ గాడ్ విల్ లీడ్ యూ ఇన్ టు ద సక్సెస్ఫుల్ వేస్. దేవుడు నిన్ను విజయవంతమైన మార్గాల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బలమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమంతటిలో మీ కృప కాపుదల అనుగ్రహించి ప్రభువా, మేము విజయవంతంగా ఈ రోజును మేము ముగించడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీరు నడిపించే దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు. దేవా, మేము ఏ మాత్రం కూడా మేము తబ్బిబ్బవడానికి అవకాశం లేదు. ప్రభా, ఎవరికైతే మీ యొక్క జ్ఞానము కావాలో, ఆలోచన కావాలో, నడిపింపు కావాలో మీరు సమకూర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. హాస్పిటల్స్లో చాలామంది రోగులు ప్రభా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్వస్థత దయచేయండి ప్రభా. ఆ రోగముల నుంచి బయటపడడానికి సహాయం చేయమని కోరుతున్నాను. చాలామంది రుణ సమస్యలతో ప్రభా, వడ్డీలు కట్టలేక ప్రభా వారి జీవితాల్లో అనేక మంది చాలించుకుంటున్నారు. అటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, మీరు నాయన వారిని బలపరచమని, దీవించమని కోరుతున్నాను. చాలామంది జీవితంలో స్థిరం లేక, జీవితంలో స్థిరపరచబడలేక, జీవితంలో ప్రభా నాయన జీవనాధారం లేక, జీవనోపాధి లేక చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు ప్రభా. దేవా, అటువంటి వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, బలపరచమని, జ్ఞానంతో నింపమని కోరుతున్నాను. జీవితంలో ఎవరైతే కృంగిపోతున్నారో, వేదనతో ఉంటున్నారో వారికి ఓదార్పును, ధైర్యమును కలుగు చేయమని కోరుతున్నాను. జీవితంలో నేను ఏమైనా చేయగలను అనేటువంటి గొప్ప ఆలోచన వారికి అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.